పరిటాల రవి హత్య జరిగింది కదా సార్ 2004-05 ఆ టైంలో. అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అయింది అది, ఆ హత్య 2004 అనుకుంటా డిసెంబర్. పరిటాల రవి నక్సలైట్ నాయకుడిగా ఎదిగాడు. మీకు పరిచయం ఉండొచ్చు, కలిసినారా పరిటాల రవిని? కలిసి అంటే నక్సలైట్గా ఉన్నప్పుడు తెలియదు నాకు. టీడీపీలో చేరిన తర్వాత అప్పుడు పొలిటికల్గా మేము కలిసి పనిచేసేటప్పుడు మేము కలుసుకునేవాళ్ళం. మేము బాగుండేవాళ్ళం. లెఫ్ట్ బిలియన్స్ కాబట్టి నన్ను అంటే బాగా గౌరవించేవాడు. నాకు కూడా వాడంటే అతనంటే ఇష్టం. ఒకసారి చంద్రబాబు నాయుడికి ఆయనకి చిన్న మనస్పర్ధలు వచ్చిందా సార్? నిజంగా ఉండనంటే నిజమేనా? అది ఏదో మనస్పర్ధలు వచ్చి ఈయన ఫోన్ అంతా ఆపేసి కూర్చున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు. ఓకే. అప్పుడు రామకృష్ణ మా వాడిని పార్లమెంట్కి క్యాండిడేట్గా పెట్టాం. ఓకే. చేశారు. అప్పుడు కాంటాక్ట్ రాలేదని నాకే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అతను కాంటాక్ట్ రావడం లేదు ఎట్లా అని. ఓకే. అనంతపూర్లో సిపిఐ క్యాండిడేట్ నిలబడ్డాడు. అవును. ఓకే. పరిటాల రవి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే ఆయన చంద్రబాబు నాకే చెప్పాడు, ఎందుకంటే నాకు దొరకడం లేదు, ట్రై చేయని. నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయా. ఎవరు పోరు వాళ్ళ ఊరికి, ఆయన తెలియకుండా పోరు. ఓకే. ఇంటికి వెళ్ళాను. ఓకే. పరిటాల రవి తెరవకుండా వాళ్ళ ఊరికి పోవద్దు, పర్మిషన్ వేయాల్సిందే, అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఓకే. అనంతపూర్లో వెంకటగిరి ఏదో ఉండే సార్, అది వెంకటగిరి ఊరు దగ్గర. ఓకే. అది నేను డైరెక్ట్కి వెళ్ళా ఇంటికి. నన్ను ఎవరు ఆపుతారు, నన్ను ఎవరు అప్పటికే తీరు, నేను ఎస్టాబ్లిష్ అయినా పాపులర్. అతను చెప్పిన అతను గబగబా బయటకు వచ్చేసాడు. ముందు చెప్పుంటే నేను లేని అని చెప్పుండేవాడేమో. ఓకే. ఇంకా పోయిన కొంచెం మాట్లాడుకున్నాం సార్. అంటే అప్పటికి పరిటాల రవి ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సార్? అంటే జనాలు, ఈ గ్యాంగ్ పెద్దగా మ్యాచ్ కదా. ఒక 7 జీపులు ఉండేవి, ఒకే కలర్ జీపు, ఒకే నెంబర్ జీపులు ఉండేవి. ఓకే. మెరూన్ కలర్ జీపులు అంటారు, నిజమేనా? బ్లాక్ జీప్, బ్లాక్ జీప్, సేమ్ నెంబర్. స్కార్పియో, నేను దాన్ని ప్రయాణం చేశాను కదా. స్కార్పియో 7 ఉంటాయి, ఒకే నెంబరు, ఒకే కలరు. ఇది ఏ బండిలో ఉంటాడో తెలియదు ఎవరికి. ఓకే. అట్లా మెయింటైన్ చేశాడు. వాడు పోయి కాసేపు మాట్లాడి ఇంక రాబోయిపోదాం ఎందుకని చెప్పని తీసుకొచ్చి మళ్ళీ నాతో పాటు తీసుకొచ్చి రంగం దింపాం. అంటే నాకు పరిచయం, క్లోజ్ కాదు పరిచయం. నేనంటే కూడా బాగా ఇష్టం, ఎందుకంటే పొలిటికల్గా బాగా ఫైట్ చేస్తానని చెప్పని నా ఇష్టం, పరిచయం ఉంది. అయితే ఇతను తాడిపత్రి జేసీ దివాకర్ ఎక్కువ ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి అంటే తాకిడి. టీడీపీ వాళ్ళని ఎక్కడ సగం నీళ్ళు తాగనిచ్చేవాడు కాదు, అంతా చేసేవాడు. ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పార్టీ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ వచ్చినప్పుడు అతనే జేసీ దివాకర్ రెడ్డి. పరిటాల వచ్చి కొంతమందిని చంపించాడు రకరకాల పద్ధతుల్లో. దాంతో అతను భయపడిపోయాడు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు గడ్డం పెంచుకుని హీరో ప్రభాకర్ రెడ్డి తిరుగుతున్నాడు. అతను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళిపోయినారు. మున్సిపాలిటీ వదిలేశారు. మున్సిపాలిటీ పోటీ చేయడానికి వీల్లేదంటే పోటీ చేయలే. అప్పుడు టీడీపీ వాళ్ళు చైర్మన్ అయ్యారు యునానిమస్. పరిటాల రవి భయానికి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంతా జంప్. లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళు రిజైన్ చేస్తే మొత్తం వీళ్ళు నామినేట్ చేసుకున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్షన్స్. అట్లా నడిపించాడు. అతనికి శత్రువులు చాలామంది కూడా ఉంటారు కదా పరిటాల రవి. ఓకే. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అంత బలం తగ్గింది కదా. దాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. ఎవరు ప్లాన్ చేస్తారు ఏంటి అని మనకి పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు చెప్పి కూడా ఉపయోగం లేదు. అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా కాపాడే ప్రయత్నం చేసిన సార్ పరిటాల రవిని. కాపాడడం అంటే అతను ఈ క్రిమినల్ పెయిన్ అప్లై చేయడానికి మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా అతను సంతృప్తికి లేడు కదా. ఇతని యాక్టివిటీస్ అతనికి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఇష్టం లేదు. అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అయితే ఇష్టం, ఇతను నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ హత్య అంటే ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఇట్లా చేశారు కాబట్టి, ఈ టీడీపీ వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళకి నేను మేలు చేయాలనే దీంతో ఈయన నాన్ పొలిటికల్ యాక్టివిటీ చేసేవాడు. ఆయన అంటాడు పొలిటికల్ యాక్టివిటీ చేయాలి, మనం నాన్ పొలిటికల్ యాక్టివ్ వద్దని ఆయన దేశం. అందులో గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య. ఎన్టీ రామారావు వల్ల నేను రాజకీయాలకు వచ్చాడు పరిటాల రవి. ఎన్టీ రామారావు నమ్మాడు, ఈయన ఎన్టీ రామారావు నమ్మాడు. ఎన్టీ రామారావు అంతకాలం గట్టిగా ఉన్నాడు. అందుకే కదా పదవి పోయినా కూడా ఆయనతో ఉన్నాడు ఈయన. అవునవును, బయట రాలా, సిన్సియర్గా ఉన్నాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ కుదరపోయినా దానిలో ఉన్నాడు పార్టీలోనే. అయితే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బెంగళూరు ఆ గన్నుల విషయంలో జగన్కి గాలి జనార్దన్ రెడ్డి ఆ గన్నుల విషయంలో పరిటాల రవి బాగా అడ్డు తొలగించుకోవాలనే జగన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండప్పుడు పరిటాల రవి విషయంలో అంటాము. నిజమేనా సార్ అది? అవన్నీ చాలా కథలు ఉంటాయి. ఆ కథలు ఇప్పుడు మనం
తవ్వించి అయ్యే పని కాదు, అంత సెటిల్ అయిపోయింది. మొత్తానికి అబ్నార్మల్గానే గాలి జనార్దన్ రెడ్డికి సహాయం చేసింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి కూడా ఒకటి ఉంది, ఆయనకు నచ్చిన వాళ్ళని అవుట్ ఆఫ్ ది వేలో కూడా కాపాడుకుంటాడు. నచ్చితే వాళ్ళని వదులుకోడు. ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని ఎక్స్పైర్ చేశాడు. ఆయన బాగా ఈ మిలిటరీ మనీ లైక్ ఎనీథింగ్. అదే టైంలో చైనాలో గిరాకీ ఎక్కువ వచ్చింది మైన్స్కి, దాన్ని మొత్తం తరలించాడు. బాగా డబ్బులు పట్టిందంతా గోల్డే. మైన్ పట్టుకుంటే అది గోల్డ్ అయిపోయేది. అప్పుడే కదా లక్ష్మి కూడా పనిష్మెంట్ గురైంది ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, అప్పుడు చాలా డబ్బులు ఇంకా కాస్ట్లీ. దాని తక్కువే ఉంది సార్. రీసెంట్గా హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మా ఏం చెప్తారు హిడ్మా ఎన్కౌంటర్ గురించి? అటువంటి నక్సలైట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ నక్సలైట్ని చంపాలని ప్లాన్ చేసుకుంది. ముఖ్యంగా అమిత్ షా. దట్ వాజ్ నాట్ ఏ క్యాబినెట్ డిసిషన్, బట్ అమిత్ షా తీసుకున్నాడు. కమిషన్ తీసుకున్నాడంటే అమిత్ షా ఆల్సో ఎస్ క్రిమినల్ బ్రెయిన్ అయింది. వాళ్ళ ఏంటి, ఇప్పుడు అడవి సంపద మొత్తం కూడా ప్రైవేట్ పరంగా కావాలి. ఎందుకంటే అడవి సంపద ఏంటంటే మినరల్స్, రిచెస్ట్ మినరల్స్. దానిలో ట్రైబల్స్ని ఖాళీ చేయాలంటే నక్సలైట్ అడ్డం వస్తారు. అవును, ఇప్పుడు నక్సలైట్ లేకుండా పోతే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ముందు నక్సలైట్ని చంపేసరికి సాధ్యం కాదు. అందులో ఓపెన్గానే 26 మార్చి అంతా ఫినిష్ చేస్తాడు. అది ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే హిడ్మా కూడా. ఓకే, ఇప్పుడు అంతే. ఇదేంటి, ఇప్పుడు నిన్న చూసావా, ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి రోడ్ డెవలప్మెంట్, ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే 9th షెడ్యూల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే తప్ప అది కుదరదు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ట్రైబల్ ల్యాండ్ని ఎందుకు పెట్టారు? రాబోయే రోజుల్లో ఫారెస్ట్ ల్యాండ్ యాక్టివిటీస్ మార్చాలి కాబట్టి దానికి ఉపయోగపడే పర్సన్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళకి. లేదా వెంకయ్య ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అయ్యేవాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ట్రైబల్ ల్యాండ్ విముక్తి కావాలంటే ట్రైబల్ లేడీని పెట్టుకోవాలా. అందుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆమెను పెట్టారు, పొరుమని. ఆమె సంతకం పెట్టి ఇచ్చేశారు ద్రౌపది 23లో. యాక్ట్ మారిపోయింది. ఇప్పుడు అడవి సంపద మొత్తం ప్రైవేట్గా అయిపోతా ఉంది. అవి ఏంటి వాళ్ళంటే మళ్ళీ రాజకీయాలు అంతేనా సార్? అంటే ఒక కులానికి సంబంధించిన కత్తితోనే ఆ కులాన్ని అంతమంది పనితో పన్ను అట్లా ముళ్ళుతో తీయాలి కదా, అట్లా చేశారు. ఇప్పుడు ఓపెన్గా బయటపడింది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అడవిలో పోయి డెవలప్ చేసుకోమని చెప్పని. అడవి ఏం డెవలప్ చేస్తారు వాళ్ళు? దానిలో మినరల్స్ కొట్టేదాకా వస్తారు వాళ్ళు. ఊరికి ఎందుకు వస్తారు? అట్లా ట్రైబల్ ఏరియాలో నక్సలైట్లు ఉంటే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాదు కాబట్టి వాళ్ళని చంపారు. కానీ హిడ్మా చాలా నేర్పరి అని, ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకి సునాయాసంగా జంప్ చేస్తాడు, నార్త్ నుంచి సౌత్కి వచ్చేస్తాడు, అంత ఉంది అడవుల ద్వారానే అని. అంటే నక్సలైట్లు అట్లనే ఉంటారు. అది కాదు, ఎప్పుడైతే నక్సలైట్లు చంపాలని దేశం ఆపరేషన్ కాకర పెట్టారు, ఇప్పుడు మేము కూడా ప్రయత్నించాం. ఇది ఇంక అయ్యే పని కాదు, గవర్నమెంట్ కొట్లాడారు. తెలంగాణ సాయుధ పోవటంలోనే తట్టుకోలేకనే కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. మీరు కూడా బయటపడండి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేశాను. సరే, కొంచెం జరుగుతున్నాయి. వాళ్ళ వైపు నుంచి కూడా ఇంకా కష్టం తట్టుకోవడం అనే అభిప్రాయం వచ్చింది. వాళ్ళు మార్పు వచ్చింది, థింకింగ్ వచ్చింది. నంబాల శేఖర్ అందరిని పంపించేసి సరెండర్ అయిపోండి అని చెప్పేసి అని ఆయన కూడా ఆయుధాలు పెట్టుకోకుండా ఉన్నాడు. ఆయన పోయి అప్పుడు చంపేశారు. అవును కదా సార్. తర్వాత ఆయన ఆయుధాలు లేవు ఆయన పక్కన. అంటే ఆయన వాళ్ళు ప్రిపేర్, అంటే వాళ్ళు కౌంటర్ చేయాలని సిద్ధంగా లేరు. సరెండర్ అవుదాం అనుకుంటే అందరికి చెప్పి పంపిస్తున్నాడు ఆయన బాబు. అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత హిడ్మా ఇంపార్టెంట్ పోస్ట్. హిడ్మా కూడా వీళ్ళంతా సరెండర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన, సరెండర్ కాలేకపోయినా ఆలోచన, అది ఆలోచన వల్ల అతను కొంచెం గ్యాంగ్ వేసుకొని తిరగకుండా మామూలుగా వచ్చాడు. ఏదో మళ్ళీ హెల్త్ కోసం వచ్చాడని అంటారు. ఇన్ఫార్మర్ వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఏమైనా కానీ అతను వదిలిపెట్టుంటే స్లోగా కలిసి వచ్చేసేవాడు. ఆయన కూడా చంపేశారు. చంపేస్తే అతను వాళ్ళకేంటంటే ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయినా మళ్ళీ జైలుకి పోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు కదా. తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళు ఊరు ఆపుతారు. చనిపోతే మేలు, చంపేస్తే మేలు కదా ప్రాబ్లం. అనే అభిప్రాయం అమిత్ షాకు. అందుకని వాళ్ళు సరెండర్ అయినా కూడా మాకు అక్కర్లా వాళ్ళని చంపేద్దామని చెప్పేసి అని ఎవరు సంపలేని వాళ్ళు, మా అసమర్థంగా ఉండేవాళ్ళు, వాళ్ళు సరెండర్ అయ్యారు. సమర్థులను సరెండర్ చంపేశారు. ఎవరితో డేంజర్ ఉందో వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడితే సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేక మళ్ళీ వెనక్కి వస్తారు కదా. ఎందుకు ససేషన్ ఉండాలి. మీకు తెలిసి హిడ్మా ఎట్లుంటున్నా సార్? ఎలాంటి వాడు హిడ్మా? ఎలాంటి వాళ్ళ కుటుంబం చూసి అర్థమైంది కదా. వాళ్ళ అమ్మ ఇంత ఆఫ్ లాగా
సరే ఇంకా బట్టలు లేకుండా అంటే ఎలాంటి ఫైటర్ మీకు తెలిసి ముందు నుంచి అంటున్నా తెలుసు అతను చెప్పుడు ఇప్పుడు ఎక్స్పోజ్ కాడు. ఓకే వీళ్ళంతా ఎక్స్పోజ్ లో ప్రొఫైల్ ఉండేవాడు, ఓకే గట్టివాడు కింద లెక్క. రైట్ ఆయన స్వార్థపడు కాదు, లేకపోతే అంత పెద్ద లీడరు వాళ్ళ అమ్మకి ఒక ఇల్లు కట్టించలేడా, మంచి బట్టలు కొట్టి పెట్టలేడా, చేయలేదు. ఒక చిన్న గిరిజన తుండు ఒకటి ఉంటుంది, అది ఒకటి పంపించాడంట, అది చూపించింది, ఇది ఇచ్చారని చెప్పిందంట. అట్లా సాక్రిఫైస్డ్ ఎఫిషియెంట్. ఈ వ్యవస్థలో ఆ యాక్టివిటీస్ కుదరలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.